హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్. ప్రతి ఒక్కరికి ఆశ అనమాట. యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా ఎదగాలి, నేను సక్సెస్ఫుల్ యూట్యూబర్ని అవ్వాలి, నేను కూడా అందరిలాగా మనీ ఎర్న్ చేయాలి యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో నేను ఇల్లు కట్టుకోవాలి, యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో నేను కారు కొనుక్కోవాలి, యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో నేను ఎంజాయ్ చేయాలి, నాకు కూడా యూట్యూబ్ నుంచి అందరిలాగే వచ్చిన ఫేమ్ కావాలి, నేను కూడా 10 మందికి పరిచయం అవ్వాలి, నేను కూడా యూట్యూబ్లో బాగా ఫేమస్ అవ్వాలి, నేను సోషల్ మీడియాలో ఎదగాలి అని ప్రతి ఒక్కరు అనుకునేదే. ఇలాగా ఆశ ఎక్కువ ఉన్నోళ్ళకి కొంతమంది ఏం చేస్తున్నారంటే హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అని కోర్స్ తీసుకొచ్చారు. అసలు ఆ కోర్స్ ఎందుకు? కోర్స్ దేనికి ఉంటుంది తెలుసా? లోపల వెళ్ళి చూస్తే ఏటి ఉండదు. టైటిల్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, క్వాలిటీ వీడియో ఇది ఉండాలి, ఈ టైటిల్స్ పెట్టాలి అని ఏమైనా ప్రతిది ఇంచించి ఏమీ ఎక్స్ప్లెయిన్ అయ్యేటి ఉండదు. ఆ టైటిల్స్ ఎలా పెట్టాలి, సబ్స్క్రైబ్స్ ఇలా రావాలంటే ఇది చెయ్యాలి, నువ్వు డిస్క్రిప్షన్స్ ఇలా ఇవ్వాలి అని అంటారు. యూట్యూబ్లో నువ్వు టైట్లు ఎట్నే ఎట్టకపోయినా అది కొంతమందికి పంపిస్తుంది. యూట్యూబ్ అనేది కొంతమందికి ఆల్రెడీ నువ్వు వీడియో పెట్టగానే కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. నీ వీడియో ఒక్కసారి ఒకళ్ళు క్లిక్ చేసి చూసాక ఆ కంటెంట్ అనేది నచ్చింది అంటే ఆటోమేటిక్ రీచ్ వస్తుంది. నీకు కావాల్సింది మెయిన్ కంటెంట్. యూట్యూబ్లో థంబ్నెయిల్స్, టైటిల్స్ ఇవన్నీ వృధా. యాక్చువల్‌గా అయితే థంబ్నెయిల్స్ ఉండాలి. ఎప్పుడంటే నువ్వు ఒక స్టేజ్‌కొచ్చావు, నీకు ఎడిటింగ్‌కి థంబ్నెయిల్స్ చేసుకోవడానికి డబ్బులివ్వడానికి నీకున్నది అన్నప్పుడు నువ్వు థంబ్నెయిల్స్ చేసుకో. అంతేగాని నీకు ఒక్కసారి యూట్యూబ్ నుంచి ఫేమ్ వచ్చిందంటే నువ్వు వీడియోస్‌లో థంబ్నెయిల్స్ పెట్టకపోయినా సరే వీడియోస్ చూస్తారు. నువ్వు ఏ టైటిల్ ఇచ్చినా వీడియో చూస్తారు. నువ్వు డిస్క్రిప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీడియో చూస్తారు. దీనికోసం డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలాగివ్వాలి, టైటిల్స్ ఎలాగివ్వాలి, ఏ థంబ్నెయిల్స్ పెట్టాలి అని నువ్వు పిచ్చెక్కిపోయి వాళ్ళ కోర్సులు, వీళ్ళ కోర్సులు తీసుకున్నావనుకో, కోర్స్‌కి డబ్బులు బొక్క తప్పించి నీకు రూపాయి లాభం ఉండదు. ఏ చిన్న ముక్క కూడా నువ్వు నేర్చుకోలేవు. యూట్యూబ్‌లో నువ్వు చూసే నేర్చుకోగలవు. కోర్స్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. యూట్యూబ్‌లో నువ్వు వీడియోస్ చేస్తున్న కొలది నీకు ఆటోమేటిక్ లెర్నింగ్ అయిపోద్ది. నువ్వు చాలా నేర్చుకుంటావు. నువ్విప్పుడు వీడియో స్టార్ట్ చేయడం. అంతేగాని ఆ కోర్స్ తీసుకొని, ఈ కోర్స్ తీసుకొని, వాళ్ళు తీసుకోమన్నారు, వీళ్ళు తీసుకోమన్నారని నువ్వు కోర్సులయితే చేయకు. డబ్బులు వేస్ట్. యూట్యూబ్ కోర్స్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ మనీ.